నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. వేకువజామున గణపతి పూజ, అష్టోత్తర పూజ నిర్వహించగా అక్షర శ్రీకార పూజలను వైదిక బృందం ప్రారంభించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. అయితే వీఐపీ ప్రత్యేక లైన్లోకి సాధారణ భక్తులు చొరబడడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సాధారణ భక్తులకు అవస్థలు తప్పలేదు. వసంత పంచమిని పురస్కరించుకుని నల్లమల ఆత్మకూరు అటవీ ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ కొలను భారతి సరస్వతి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి మూల విరాట్ను చారు భూషితో నదీ జలాలచే అభిషేకించారు. శ్రీశైల దేవస్థానం అధికారులు అమ్మవారికి పట్టు శ్వేత వస్త్రాలు సమర్పించారు. చిన్నారులకు అక్షరాభ్యాస క్రతువుల్ని నిర్వహించి చిన్నారులతో బీజాక్షరాల్ని రాయించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైద్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రముఖ వైద్యుడు మర్రి పెద్దయ్య హాస్పిటల్ వేదికగా ఈ కలయిక జరిగింది. నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు, టీడీపీ డాక్టర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జగనన్నతో జనం గోపన్నతో మనం అనే కార్యక్రమంను చేపట్టారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గూడాల గోపి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలన్న ఆయన ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అచ్చేదినంటూ 10 ఏళ్లుగా చెబుతున్న బీజేపీ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు. క్రూడాయిల్ ధరలు తగ్గినా డీజిల్, పెట్రోల్ ధరలు మాత్రం తగ్గలేదన్నారు. రైతుల నల్ల చట్టాలు వెనక్కి తీసుకుంటామని చెప్పి ఇంతవరకు కమిటీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. గుంటూరు మిర్చి యార్డుకు రికార్డు స్థాయిలో మిర్చి పంట వచ్చింది. 3 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా మిర్చి బస్తాలు యార్డుకు చేరుకున్నాయి. కర్నూలు, మంత్రాలయం, భద్రాచలం నుండే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి మిర్చి పంట వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రదను అరెస్ట్ చేయాలంటూ ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై 2 కేసులు నమోదయ్యాయి. విచారణకు జయప్రద హాజరు కానందున ఈ వారెంట్ను జారీ చేస్తూ ఈ నెల 27న హాజరుపరచాలని ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు G+1 కాలనీ రామయ్య ప్రాంత మహిళలు రోడ్డెక్కారు. అమ్మవారి విగ్రహాన్ని నిర్వహిస్తున్న పూజల్ని అడ్డుకోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అన్యమతస్థులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడాల గోపి, విహెచ్పీ బజరంగ దళ నాయకుల్ని ఆశ్రయించి జరిగిన అన్యాయాన్ని వివరించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. శివబాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బినామీలుగా వ్యవహరించిన భరణి, సత్యనారాయణ, శ్రీకర్లను ఇవాళ విచారించనుంది ఏసీబీ. కాగా శివబాలకృష్ణ తన అవినీతి దందాల్లో మేనల్లులకు సైన్యంగా మలిచినట్లు అధికారులు గుర్తించారు. తిరుచానూరు నగర శాంతి భద్రతల విభాగంలో పనిచేస్తున్న మణికంఠన్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ అందరి దృష్టిని ఆకర్షించారు. మార్కెట్లో కుటుంబ సభ్యులతో ఉన్న ఇతను కళ్ళెదుట జామైన ట్రాఫిక్ను చంటిబిడ్డను ఎత్తుకుని క్రమబద్ధీకరించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వృత్తి పట్ల అతని నిబద్ధత ఎస్పీతో పాటు పలువురి ప్రశంసలు అందుకుంది. ఎస్పీ చేతుల మీదుగా బహుమతి అందుకునే అవకాశం వచ్చింది. నల్గొండ సమీపంలోని చెర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు కిషోర్ మృతి చెందగా మరో హోంగార్డు గాయాల పాలయ్యారు. నల్గొండ బీఆర్ఎస్ సభ నేపథ్యంలో అద్దంకి నార్కట్పల్లి రహదారిపై ఈ ఘటన జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు హోంగార్డుపై దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగింది. నిర్లక్ష్యపు కార్ డ్రైవింగ్ సీఐ ప్రాణాన్ని బలికొంది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరిగిన ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి గాయపడ్డాడు. మృతి చెందిన వ్యక్తి చార్మినార్ ఎక్సైజ్ సీఐ సాదిక్ అలీగా గుర్తించారు. గాయాలైన వ్యక్తి నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ ఖాజా మొహిద్దీన్గా గుర్తించారు.